మొదటిగా నీతి కలిగిన జీవితం, అచ్చమైన నూనె కావాలి. ఎలా వస్తుందట? దాన్ని దంచితేనే వస్తుంది. అర్థం చేసుకోండి, నువ్వు నేను దేవుడు ఆశించినటువంటి జీవితం జీవించాలంటే మనం కూడా దంచబడాలి. ఇతరులకు దీవెనకరంగా మారాలి అని అంటే మనం కూడా దంచబడాలి. ఎలా దంచబడాలి మీకు జ్ఞాపకం ఉందో చెప్పాను. నేను ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేశాను ఒక 30 సంవత్సరాల క్రితం, 94, 95 ఆ సంవత్సరాల్లో ఉన్నటువంటి కల్వరీ హౌస్ పైకి వెళ్ళి ఒంటరిగా అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నా. ప్రభువా నన్ను దీవించయ్యా, దీవించయ్యా, దీవించయ్యా అని ప్రార్థన చేస్తున్నా. అప్పుడు దేవుడు అన్నాడు, ఆ ప్రార్థన ఆపేసేయి అన్నాడు. ఎందుకు ప్రభువా అని అడిగా. ప్రొద్దుట్లేస్తే సాయంత్రం వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ ప్రార్థన చేస్తున్నారు, నాకు బోరు కొట్టేస్తుంది అన్నాడు. ఏమిటట? దీవించు ప్రభా, దీవించు ప్రభా, దీవించు ప్రభా, దీవించు ప్రభా, దీవించు ప్రభా. మరి నేను అడుగుతుందో తప్పే ఉంది ప్రభా, నన్ను దీవించో, విరక్కొడతా అన్నాడు. ఏంటట? విరక్కొడతా. ప్రభా విరక్కొట్టడం కాదు ప్రభా, మరేంటి? దీవించబడ్డం కావాలి. దేవుడు చెప్పింది ఏంటి తెలుసు? నా కుమారుడా, నువ్వు దీవించబడ్డం కాదురా నాకు కావాల్సింది, అనేక మందికి దీవెనకరముగా మారడం నాకు కావాలి. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి ప్రభా అని అడిగాను. నువ్వేమంటున్నావు? నా గిన్నె నింపు, నా గిన్నె నింపు, నా గిన్నె నింపు అంటున్నావు. నేనేమో నీ గిన్నె నిండి పొంగి పొర్లాలని ఆశపడుతున్నా. ఆ గిన్నె నిండి పొర్లితే ఏమవుతుంది చెప్పండి? పక్క వాళ్ళకు కూడా వెళుతుంది. ఇప్పుడు నా ప్రశ్న, మీలో ఎంతమంది దీవించబడాలనుకుంటున్నారు? అనేక మందికి దీవెనకరంగా మారాలనుకుంటున్నారు. ఏది కావాలి మీకు? ఎవడో సంగతి నాకెందుకు బ్రదర్, నేను బాగుంటే చాలు, నేను దీవించబడితే చాలు, నా కుటుంబం దీవించబడితే చాలు, నా బిడ్డలు దీవించబడితే చాలు. అది స్వార్థం. నిన్ను నన్ను దేవుడు లోకానికి దీవెనకరముగా మార్చాలే అని దేవుడు ఆశపడుతున్నాడు. మరి విరక్కొడతాను అంటున్నావు కదా, అదే నా కుమారుడా చెప్తా. యేసయ్య చేతిలో 5 రొట్టెలు పెట్టారు. ఉన్నదేమో అనేక వేల మందికి అన్నం కావాల్సి వచ్చింది. కానీ యేసయ్య చేతిలో ఏముంది? రొట్టె ఉంది. ఇప్పుడు ఆ రొట్టెను యేసయ్య ఏం చేశాడు? మొదట దీవించాడు, ఆ తర్వాత విరిచాడు. విరిచిన తరువాతే అద్భుతం జరిగింది. ఏమిటి అద్భుతం? అనేక వేల మందికి ఆ రొట్టెలు మందికి దీవెనకరంగా మారాలనుకుంటున్నారు. ఏది కావాలి మీకు? ఎవడో సంగతి నాకెందుకు బ్రదర్, నేను బాగుంటే చాలు, నేను దీవించబడితే చాలు, నా కుటుంబం దీవించబడితే చాలు, నా బిడ్డలు దీవించబడితే చాలు. అది స్వార్థం. నిన్ను నన్ను దేవుడు లోకానికి దీవెనకరముగా మార్చాలే అని దేవుడు ఆశపడుతున్నాడు. మరి విరక్కొడతాను అంటున్నావు కదా, అదే నా కుమారుడా చెప్తా. యేసయ్య చేతిలో 5 రొట్టెలు పెట్టారు. ఉన్నదేమో అనేక వేల మందికి అన్నం కావాల్సి వచ్చింది. కానీ యేసయ్య చేతిలో ఏముంది? రొట్టె ఉంది. ఇప్పుడు ఆ రొట్టెను యేసయ్య ఏం చేశాడు? మొదట దీవించాడు, ఆ తర్వాత విరిచాడు. విరిచిన తరువాతే అద్భుతం జరిగింది. ఏమిటి అద్భుతం? అనేక వేల మందికి ఆ రొట్టెలు ఆహారంగా మారినాయి. మీరందరూ ఏం కోరుకుంటున్నారు? ప్రభువా నన్ను దీవించు ప్రభువా అని అంటున్నారు. దేవుడు ఏమంటున్నాడు? సరే కానీ నిన్ను విరుస్తాను అంటున్నాడు. విరవద్దు ప్రభువా, నాకు దీవెన కావాలయ్యా అంటున్నావు. జాగ్రత్తగా వినండి. ఆ రొట్టెలు మొదటగా ఏమైనాయి? దీవించబడినాయి. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? విరిచాడు. విరిచిన తర్వాతే కదా ఆ రొట్టెలు అనేక వేల మందికి ఆశీర్వాదంగా మారినాయి. అంటే అర్థం ఏమిటయ్యా అంటే, దేవుడు నిన్ను దీవిస్తే సరిపోదు, దీవించబడిన నువ్వు చెప్పండి విరక్కొట్టబడాలి. అలా విరక్కొట్టబడితేనే నువ్వు అనేక మందికి ఆశీర్వాదంగా మారుతావు. ఈరోజు దేవుడు నిన్ను విరక్కొడుతున్నాడా? ఆర్థికంగా విరక్కొడుతున్నాడా? శారీరకంగా విరక్కొడుతున్నాడా? మానసికంగా అనేక కష్టాల గుండా, అనేక ఇబ్బందుల గుండా, అనేక బాధల గుండా దేవుడు నిన్ను తీసుకెళ్తున్నాడా? అయితే నీకు శుభవార్త, విరగొట్టబడిన తరువాతే ఆ రొట్టెలు అనేక వేల మందికి ఆశీర్వాదం. ఈరోజు దేవుడు బ్రదర్ నలిగిపోతున్నాను బ్రదర్, ఈరోజు మళ్ళీ ఎవరైనా ఉన్నారా? నలిగిపోతున్నాను బ్రదర్, ఆర్థికంగా నలిగిపోతున్నాను బ్రదర్, మానసికంగా నలిగిపోతున్నాను బ్రదర్,
ఉద్యోగంలో చాలా నలిగిపోతున్నాను బ్రదర్. కొన్నిసార్లు అమ్మ అంటూ ఉంటుంది కొడుకుని చూసి, లేదా అమ్మ అంటూ ఉంటుంది కూతురుని చూసి, బాగా నలిగిపోతుంది నా కూతురు, బాగా నలిగిపోతున్నాడు మా అబ్బాయి. ఒకవేళ ఈరోజు నువ్వు కానీ సహోదరు నువ్వు కానీ బాగా నలిగిపోతున్నట్లయితే నీకు శుభవార్త ఎవడో తెలుసా? నిన్ను దేవుడు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. అనేక మందికి నిన్ను ఆశీర్వాదంగా తీర్చబోతున్నాడు. ఈ వాస్తవాన్ని మర్చిపోవద్దు. మొదట అచ్చమైనటువంటి నూనె కావాలి, దేవునికి అచ్చమైనటువంటి ఆత్మీయులు కావాలి, అంటే నీతిగా జీవించే వాళ్ళు కావాలి. నీ కళ్ళను పాడు చేసుకొని, నీ చేతులతో అడ్డమైన పనులు చేసి, నీ నోటితో అడ్డమైన వాటిని తాగేసి, నీ శరీరాన్ని అడ్డమైన పనుల చేత పాడు చేసేసుకొని ప్రభువా నన్ను దీవించు, నా జీవితాన్ని దీవెనకరంగా మార్చు, సాధ్యం కాదు. దేవుడు నిన్ను దీవించాలి అని అంటే నువ్వు నీతిగా జీవించాలి. అచ్చమైన నూనె వల్ల దీపము నిత్యము వెలుగుతూ ఉంటుంది. నీతి కలిగిన జీవితము, నలిగిన జీవితము నిత్యము ఏమిటట? వెలిగే జీవితము. అర్థం అవుతుందా? నువ్వు నిత్యము వెలగాలంటే నువ్వు నలగాలి. నువ్వు నలగాలి అని అంటే నీతిగా జీవించాలి. దేవుడు నిన్ను దీవించాలి అని అంటే నువ్వు నీతిగా జీవించాలి. 2, నీతిగా జీవిస్తున్న నువ్వు ఆ నీతిని పెంపొందించుకోవాలంటే నలుగగొట్టబడాలి. గోధుమలు నలగగొట్టబడకుండా అవి నీకు రొట్టెగా మారే ఛాన్స్ లేనే లేదు. భూమి దున్నబడకుండా అది పంటనిచ్చే ఛాన్స్ లేనే లేదు. మేఘాలు విరగకుండా వర్షం ఇచ్చే ఛాన్స్ లేదు. ఒక శిల్పం చెక్కబడకుండా, ఒక రాయి చెక్కబడకుండా అది శిల్పంగా మారే ఛాన్స్ లేనే లేదు. అలాగే ఒక కొయ్య కట్ చేయబడకుండా అది ఉపయోగపడడం వీలు పడదు. అలాగే నీ జీవితం కూడా చెక్కబడాలి. నీ జీవితంలో కూడా దేవుడు నీలో ఉన్న షార్ప్నెస్ని ఆయన చెక్కుతాడు.